హలో అండి అందరికీ. ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. అంటే ఒక సేరు ఉసిరికాయలని కడిగి ఘాట్లు పెట్టుకొని నూనెలో వేయించి పట్టుకున్నాను. దీనికోసం ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఆవపిండి, ఒక గిన్నె ఆయిల్, కొద్దిగా పసుపు తీసుకున్నాను. ఇప్పుడు ఆ వేయించిన ఉసిరికాయల్లో ఉప్పు, కారం, ఆవపిండి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే అదే గిన్నెతో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాను. ఇది సంవత్సరం వరకు నిలువ ఉంటుంది కాకపోతే కొంతమంది చింతపండును నానబెట్టి ఉడకబెట్టి చేస్తారు. కొంతమంది ఈ విధంగా ఆవకాయ వేసిన విధంగా చేస్తారు. దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. దీంట్లో వెల్లుల్లిపాయ తాలింపు కూడా వేసుకుంటున్నారు. సరే, నేనైతే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. అంటే ఉసిరికాయలు కూడా చాలా ఆరోగ్యం కదా. ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటే ఈ విధంగానే తినచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.